దరిద్రం నన్ను వదలకుండా వెంటాడుతూనే ఉంది అంటూ కావ్యశ్రీ అయితే ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది. అసలు ఈ మాట ఎందుకు వచ్చిందో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు తెలియజేసేస్తాను. అయితే ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లోని ఉన్నంతసేపు నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అయ్యాడు కావ్య కోసం. అయితే బయటకు వచ్చాక తెలిసింది అందరికీ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, ఇద్దరూ కూడా విడివిడిగా ఉండి ఇప్పుడు ఎవరికి ఎవరు ఏమీ కారు అని. అయితే 'బిగ్ బాస్' హౌస్ నుండి వచ్చాక నిఖిల్ చాలా సార్లు కూడా కావ్యని కలవడానికైతే చాలా ట్రై చేశాడు. కానీ కావ్య ఏమాత్రం కూడా నిఖిల్‌ని కలవడానికి ఇష్టం లేక కలవలేదు. అయితే దీంతో చిన్ని సీరియల్‌లో బిజీ అయిపోయి తన బిజీ లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంది కావ్య. అయితే కావ్య లైఫ్‌ని మరోసారి డిస్టర్బ్ చేయడానికి సిద్ధమైపోయాడు నిఖిల్. అయితే ఒంటరిగా తన జీవితాన్ని తను లీడ్ చేసుకుంటూ బ్రతుకుతున్న కావ్య అయితే చిన్ని సీరియల్‌తో బిజీ లీడ్ చేస్తూ ఉంది. అయితే చిన్ని సీరియల్‌లోకి కూడా కావ్య కోసమే నిఖిల్ అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఒకే సీరియల్‌తో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ పక్కపక్కనే ఉంటూ వీరిద్దరి మధ్య మళ్ళీ ప్రేమ చిగురిస్తుంది అంటూ ఉన్నారు చాలామంది అభిమానులు. అయితే వీరిద్దరు మాత్రం కలవాలి, వీరిద్దరు పెళ్లి చేసుకోవాలి అంటూ చెప్పుకొస్తున్నారు. కావ్య మాత్రం నిఖిల్ జీవితంలోకి ఇక వెళ్ళడానికి ఏమాత్రం సిద్ధంగా లేను అంటూ చెప్పుకొచ్చేసింది.